ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాక్స్లో ఉండేవి ఏమనుకుంటున్నారు? నిమ్మకాయలండి. చూస్తున్నారు కదా, 3 months బ్యాక్ అయితే నేను ఈ టిప్ని అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే 3 months వరకు మనం ఈ నిమ్మకాయల్ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడైతే 3 months తర్వాత నేను మరలా యూజ్ చేసుకోవడానికైతే ఫ్రిడ్జ్లోంచి తీసాను. అవి తీసి కింద వేసా టక్ 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 అని సౌండ్ వస్తాయి అనమాట, ఎందుకంటే ఐస్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో ఇవి నార్మల్ పొజిషన్కి రావడానికి ఒక 10 నిమిషాలు నార్మల్ వాటర్లో పెట్టేసి పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే నార్మల్గా నిమ్మకాయలు ఆ కూల్నెస్ అంతా తగ్గిపోయి నార్మల్ నిమ్మకాయలాగా మెత్తబడిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ మెత్తబడిన నిమ్మకాయల్ని కట్ చేసుకుని జ్యూస్ అనేది సపరేట్ చేసుకుని పులిహోరలో కానీ జ్యూస్లో కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇవి 3 months ఈజీగా 3-4 months ఉంటాయండి, స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తక్కువ రేట్లో ఉన్నప్పుడు మన నిమ్మకాయలు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ టిప్ని చాలా రోజుల నుంచి అయితే యూస్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చింది వెంటనే ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేసేయండి.